హైదరాబాద్ అంటేనే తోటల నగరం. పచ్చని పందిరి అల్లుకున్న సుందర వనం. కాలం మారుతున్న కొద్దీ తోటలను తొక్కేసి అడవులను మింగేసి డెవలప్మెంట్ పేరుతో కాంక్రీట్ జంగిల్గా తయారు చేశారు నాయకులు. అభివృద్ధిని ఎవ్వరూ కాదనరు. కానీ పచ్చటి వనాలను నమ్ముకున్న జంతువుల సంగతేంటి? మనం బాగుంటే చాలా, మరి వన్యప్రాణులు ఏం కావాలి? ప్రపంచం ముందుకు వెళుతోంది. నగరాలు పెరిగిపోతున్నాయి. ఉపాధి కేంద్రాలవుతున్నాయి. హైదరాబాద్ కూడా దానికేం మినహాయింపు కాదు. అయితే అభివృద్ధి చాటున ప్రకృతి ఊహించని స్థాయిలో నష్టపోయింది. కాంక్రీట్ జంగిల్ నిర్మించేందుకు అడవులను, పచ్చటి తోటలను యథేచ్ఛగా ధ్వంసం చేశారు. ఆకాశపు అంచులను తాకే బిల్డింగులు, వందల ఎకరాల్లో విస్తరించిన ఐటీ కంపెనీల క్యాంపస్లు, కిలోమీటర్ల కొరది రింగ్ రోడ్లు, ఇవన్నీ అభివృద్ధితో వచ్చినవే. కానీ ప్రకృతిని ఎంత విధ్వంసం చేస్తే ఇలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గత 10 ఏళ్లలో నగరం రెండింతలైంది. అంత మేరకు పచ్చదనం తరిగిపోయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకలను చంపి మాంసంగా దాచుకున్నారనే వార్త అందర్నీ షాక్కు గురిచేసింది. వెలుగులోకి వచ్చింది కాబట్టి ఆ ఒక్క ఘటన గురించి తెలిసింది. కానీ బయటపడని వాటి మాటేంటి? మనకు తెలియకుండానే వందల జింకలు, వేల సంఖ్యలో నెమళ్లు, ఇతర జంతుజాలం వేటకు గురవుతోంది. హైదరాబాద్ కు 400 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. 100 ఏళ్లు పక్కన పెడితే గత 10 ఏళ్ల కాలంలో జరిగిన నగర విస్తరణతో వేల ఎకరాల అడవులను నరికేశారు. అందులో ఎంత జీవజాలం నాశనమైందో ఊహకు కూడా అందని విషయం. జింకలు, కుందేళ్లు, అడవి పందుల నుంచి పక్షుల దాకా వేలాది జీవులు అంతరించిపోయాయి. సిటీలో ఎక్కడైనా పచ్చదనం మిగిలి ఉందంటే పార్కులు, బయోడైవర్సిటీ పేరుతో వదిలేసిన ప్రాంతాల్లోనే. అక్కడ కొన్ని జంతువులను ఉంచినా వాటి బతుకు దినదినగండమే. ప్రకృతిలో పర్యావరణం, జీవావరణం సమతూకంలో ఉండాలి. బ్యాలెన్స్ తప్పితే ముప్పు తప్పదు. మనకు తెలియకుండా, తెలిసినా పట్టించుకోలేని పరిస్థితిలో మన చుట్టూ అదే జరుగుతోంది. పది 15 ఏళ్ల కిందట హైదరాబాద్ మెయిన్ సిటీ నుంచి అటు గచ్చిబౌలి, కొండాపూర్, ఇటు ఉప్పల్, ఇబ్రహీంపట్నం వైపు వెళ్తే గుట్టలు, పొదలు, చిట్టడవుల్లో చెంగు చెంగుమంటూ సందడి చేసే జింకలు, నెమళ్లు కనిపించేవి. రోడ్డుపై వాహనాలకు అడ్డంగా వచ్చేవి. పక్కనే ఉండే ఉళ్లలోకి సాయంత్రం మందలుగా నెమళ్లు ఎగురుకుంటూ వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించదు. రోడ్ పక్కన పోయినా పొల్యూషన్ కనబడుతుంది. బస్తీలలో, గల్లీలలో వచ్చిన పొల్యూషన్ కనబడుతుంది. చాలా ఎంతో కష్టమవుతుంది. చెట్లు కొట్టేసేసి బిల్డింగులు కట్టుకుంటారు. పొల్యూషన్ గురించి ఎవరు ఆలోచిస్తలేరు. నగరం బయటే కాదు, లోపల కూడా విస్తరణ పేరుతో విధ్వంసం జరిగింది. సిటీలో బాగ్లన్నీ తోటలే. బాగ్ల పేరుతో పాత బస్తీ ఏరియాలోని 10 దాకా ప్రాంతాలున్నాయి. జాంబాగ్, రాంబాగ్, దేవీబాగ్, సీతారాంబాగ్, మూసారాంబాగ్, శివబాగ్, ఇలా చాలా ప్రాంతాల్లో వందల ఎకరాల్లో తోటలుండేవి. ఇప్పుడు అవేవీ కనిపించవు. నుంచి రాజధాని నగరం విస్తరణ మొదలైంది. అప్పట్లో భూమి, అడవి సమతూకంలో ఉండేవి. ఇంకా చెప్పాలంటే అటవీ ప్రాంతమే ఎక్కువగా ఉండేది. 1960లో తేల్చిన లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మొత్తం విస్తీర్ణం 19 లక్షల ఎకరాలు. అందులో అటవీ ప్రాంతం 1,80,000 ఎకరాలు. అందులో మిగిలింది కేవలం 1,00,000 ఎకరాలు మాత్రమే. అది కూడా రికార్డుల్లోనే. పట్టణీకరణ, పారిశ్రామీకరణ పెరిగిన తర్వాత నగరం చుట్టూ సుమారు 1000 కిలోమీటర్ల రోడ్డు మార్గం వచ్చింది. దీంట్లో ఎక్కువ భాగం రోడ్లు, రియల్ ఎస్టేట్ కిందనే పోయింది. నగరం చుట్టూ ఉన్న రింగ్ రోడ్డు కింద అడవులు, కొండలు, గుట్టలు పోయాయి. ఇబ్రహీంపట్నం, బోడుప్పల్,
హయత్ నగర్, రాజేంద్ర నగర్, మాదాపూర్ ఈ ఏరియాలో చిన్న చిన్న అటవీ ప్రాంతాలు ఉండేవి. ఇక్కడ భవనాలు, రోడ్లు మాత్రమే ఉన్నాయి. భాగ్యనగరి జనాభా ప్రతి 10 ఏళ్లకు రెండింతలు పెరుగుతూ వచ్చింది. 1920ల నాటికి రాజధాని నగరం జనాభా 4 లక్షల లోపే ఉంది. ఆ తర్వాత 10 ఏళ్లకు 10 లక్షలు దాటింది. 1997ల తర్వాత 30 లక్షలకు పెరిగింది. 2001 నాటికి 50 లక్షలకు వచ్చింది. పెరిగిన జనాభాకు సరిపడా ఇళ్లు, ఇతర సౌకర్యాల కోసం అడవుల ఆక్రమణ మొదలైంది. పచ్చని చెట్లతో అలరారిన అడవుల్లో అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. 100 ఎకరాల అడవి ధ్వంసమైంది. మేము చిన్నప్పుడు ఈ గచ్చిబౌలి అంటే అంతా పక్కల గుట్టలు, చెట్లు, ఇక్కడ మన పెద్ద కంచ, గుళం కంచ, ఇక్కడ అన్న గుట్టలు, చెట్లు అన్ని ఉండే. ఇప్పుడు చూద్దామంటే ఒక్క పక్షి కనిపిస్తలేదు. ఉన్న చెట్లు కొట్టకుండా చూస్తే బాగుంటుంది. మేము చూసిన వాతావరణం మా పిల్లలు చూడే లేని పరిస్థితి వచ్చింది ఈ రోజులో. నగరంలో 2 ఏళ్ల కింది వరకు సుమారు 1,08,600 పారిశ్రామిక యూనిట్లున్నాయి. ఇవి కాకుండా కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, బోడుప్పల్, కూకట్పల్లి, బాలానగర్, చెర్లపల్లి, జీడిమెట్ల ప్రాంతాల్లో కొత్త ఐటీ క్యాంపస్లు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వెలిశాయి. వీటి కోసం వ్యవసాయ భూమిని కూడా తీసుకున్నారు. కాలుష్యం పెరిగిపోయినది, వాహనాలు పెరిగిపోయినాయి, భవనాలు పెరిగిపోయినాయి, రోడ్డు విస్తరణ పెరిగిపోయింది. దానికోసము మనము ఆరోగ్యంగా ఉండాలంటే, మన రాబోయే తరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆ తరానికి మనం ఏం చేయాలనేది చిన్నగా ఆలోచన చేయాలి. ఆ ఆలోచన విధానాలే ఇది ఒక చిన్న మార్పు కోసము మనము ప్రతి ఇంటికి ఒక చెట్టు పెంచడం మంచిది. ప్రస్తుతం నగర విస్తీర్ణం సుమారు 650 చదరపు మైళ్లు. హెచ్ఎండిఏ పరిధిలో 2,857 చెరువులున్నట్లు లెక్కలున్నాయి. ఇందులో 1000 చెరువులు రికార్డుల్లో మాత్రమే ఉన్నాయి. చూడాలనుకుంటే మాత్రం ఎక్కడా కనిపించవు. కొన్ని కనిపిస్తున్నా పూడికతో నిండిపోయాయి. మరికొన్ని అక్రమ అపార్ట్మెంట్ల పునాదుల్లో చేరిపోయాయి. నీటి వనరులను ఆధారం చేసుకుని జీవించే తాబేళ్లు, అటవీ జాతి జంతువులు ఆదరువు లేకుండా పోయాయి. ఏటా డీఫారెస్ట్ ఏరియా పెరుగుతోంది. ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్టుల గురించి చెబుతున్నా ఆచరణలోకి మాత్రం రావడం లేదు. దానికి అధికారులు ఉంటారు, కానీ ఏం చేస్తున్నారో ఇప్పటిదాకా వారు తీసుకున్న చర్యలేంటో ఎవ్వరికీ తెలియదు. బయోడైవర్సిటీ గురించి మాటల్లో చాలా చెప్పే అధికారులు చేతుల్లో మాత్రం చూపరు. హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చిన్న అటవీ ప్రాంతాలున్నాయి. అది పార్కుల రూపంలోనే. వీటిల్లో అన్నింటికంటే పెద్దది కేబీఆర్ పార్క్. దాని విస్తీర్ణం సుమారు 390 ఎకరాలు. దీంట్లో జింకలు, నెమళ్లు, పిల్లులు, సర్పజాతికి చెందిన జంతువులున్నాయి. అంతో ఇంతో పర్యావరణ పరిరక్షణ జరుగుతోందంటే అది ఇక్కడే. దీని తరువాత రాజేంద్ర నగర్ లోని వ్యవసాయ యూనివర్సిటీలో 100 ఎకరాలకు పైగా పచ్చదనం కనిపిస్తోంది. ఇక సెంట్రల్ యూనివర్సిటీ ఏరియా టోటల్ గా 1800 ఎకరాలు. దీంట్లో 250 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురైందనే విమర్శలున్నాయి. అక్కడ జింకలు, నెమళ్లు, ఎలుగుబంట్లు, అడవి పిల్లులు, గబ్బిలాలు, స్టార్ తాబేళ్లున్నాయి. ఇప్పుడు వాటికి రక్షణ లేకుండా పోయింది. పొలాలు ఉండే కానీ కాలుష్యం ఈ బీమారు లేకుండే. ఇప్పుడు బిల్డింగ్లు అయినాయి, ఎక్కడ గాడిపోస్తలేదు, పిట్టెలు లేవు, కాకులు లేవు, ఏమి లేవు. అంటే దుమ్ము ధూళి రోగాలు వస్తున్నాయి, బీమార్లు వస్తున్నాయి. బోడుప్పల్, బిఎన్ రెడ్డి ఏరియాలను రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించారు. వీటిని ఏ ప్రభుత్వమూ పట్టించుకోదు. ప్రస్తుత సర్కార్ కూడా ఉన్న వాటిని వదిలేసి సామాజిక అడవులను పెంచుతామంటోంది. నగరం బయట 25 కిలోమీటర్ల దూరంలో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తామని చెబుతోంది. నగరంతో పాటే కాలుష్యం కూడా పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టు అడవులు పెరగడం లేదు. దీంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది.
గతంలో ప్రభుత్వం డీబీఆర్ మిల్స్, ఐడిపిఎల్, హెచ్ఎంటీ, పోప్స్ కంపెనీలతో పాటు శంషాబాద్ ఏరియాలో పరిశ్రమల కోసం ఇచ్చిన భూములు వందల ఎకరాల్లో వృధాగా ఉన్నాయి. వాటిని సామాజిక అడవులుగా పెంపకం చేపట్టి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు, పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు. మొన్న బీజింగ్, నిన్న ఢిల్లీ, మన నగరం కూడా ఈ లిస్టులో చేరాలని ఎవ్వరూ కోరుకోరు. ప్రకృతితోనే మన జీవితం ఉందన్న పాఠం నేర్పుతున్నాయి బీజింగ్, ఢిల్లీ పాఠాలు. ఇకనైనా పచ్చదనం పరిరక్షణతో పాటు వన్యప్రాణులను కాపాడుకోవడంపై కఠినమైన చర్యలు చేపట్టాలి. సెంట్రల్ యూనివర్సిటీ, కేబీఆర్ పార్క్, రాజేంద్ర నగర్తో పాటు మరిన్ని ప్రాంతాల్లోనూ నివాస ప్రాంతాల మధ్య కూడా పచ్చదనాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారే ప్రయత్నంలో పచ్చదనం, వన్యప్రాణుల సంరక్షణ కూడా భాగం కావాలని కోరుకుందాం.